హాయ్ అండి, మంచి వీడియోతో వచ్చాను. నా వీడియో ఎవరైనా ముందుగా చూస్తున్నట్లే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి. ఇదేంటి అనుకుంటున్నారా? ఇక్కడైతే అన్నదాత సుఖీభవ అనేది క్యాంప్ అయితే జరిగిందండి. చూడండి, ఇది నల్ల చేలో కొట్టే మిషన్ అంటారు కదండి, అది అవసరం లేకుండా ఇప్పుడైతే ఇలాంటివి వచ్చేసినాయండి. చాలా ప్రోడక్ట్ అయితే వచ్చేసినాయి. చూడండి, ఇవి కాకరకాయలు అయితే కోకరకాయలు అయితే చేశారు. చాలా బాగా అయితే అనిపించింది. హౌస్ చూడండి ఎంత బాగుందో కదా, చాలా అయితే బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చి చూడండి, ప్యారెట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా అయితే బాగున్నాయి. ఫిషెస్ కలర్ ఫిషెస్ చాలా బాగా అయితే అనిపించిందండి. నాకైతే చాలా బాగా అనిపించినాయి. చూడండి ఎంత బాగున్నాయో కదండి. రైతు ఉంటేనండి మనం ఉంటాం. రైతు లేనిది మనం అసలే లేమండి. రైతు మనం పండిస్తున్నారు కాబట్టి మనం చక్కగా భోంచేయగలుగుతున్నామండి. ఏదన్నా కాయగూరలన్నా రైస్ అన్నా ఏదన్నా రైతేనండి. రైతు చేతులతోనే పండించింది అయితేనే మనం తినగలమండి. ఇది చూడండి, వరి చూసారండి, ఇలా అయితే స్టార్ట్ అవుతుందండి. దీని ద్వారా మనకి పంట పండి రైస్ అనేది వస్తుందండి. ఇది చాలా కష్టమండి. రైతు అంత కష్టపడుతున్నారు, మనకైతే తెలీదు. మనం శుభ్రంగా అయితే భోజనం చేసి చాలా హ్యాపీగా పడుకుంటున్నాము. కానీ రైతు ఎంత కష్టపడతారు, ఇంకా పొద్దున్న సాయంత్రం లేకుండా అంత కష్టపడి పంట అనేది పండే వరకు కష్టపడతాడండి. నెక్స్ట్ వచ్చి రైతు అండి, పంట వేసి ఊడ్చి నెక్స్ట్ ఆకు తెచ్చి ఆ పంట అనేది ఎలా పండుతుందో, వాటర్ మళ్ళీ చేలోకి వచ్చేస్తుందేమో, మళ్ళీ పంటకి ఏమన్నా పురుగు పడుతుందేమో, చాలా టెన్షన్ పెట్టుకుని అలాగా ఆ పంట చేతికి వచ్చేంత వరకు రైతు ఎంత కష్టపడతాడో మనకైతే తెలియదండి. అంత కష్టపడతాడు. ఇవన్నీ అండి చూడండి, కాయగూరలు ఇవన్నీ కూడా రైతు పండించినవండి. చూసారా, ఆ రైతు ఎంత కష్టపడుతున్నాడో మనకి కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇది చూసారా, ఇది ఉదర్శనం అండి. రైతు పడే కష్టానికి ఆదర్శ చక్రంగా నిలిచింది. చూడండి, మధ్యలో ఉండేది వరి అండి. చూడండి, ఆ వరి అనేది అది పండి అది చేతికి వచ్చేంత వరకు రైతు కష్టమేనండి. మనము తినే రైస్ ఉంది కదండి, మనం తినే రైస్ వెనుక రైతు పడే కష్టం ఉంటుందండి. అంత కష్టపడితే కానీ మనం కడుపు నిండా భోజనం చేయలేము. ఎండకు ఎండి వర్షానికి తడిచి పంటను కాపాడుకుంటూ నిద్ర లేకుండా రాత్రి పగళ్ళు ఆ పంట దగ్గరే ఉండే రైతు కష్టం మీకు అందరికీ తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఇవన్నీ కూడా దానికేనండి. అవన్నీ కూడా మట్టి అనేది సాదు చేయడానికి ఇవన్నీ తాటర్లండి. ఇక్కడైతే అయిపోయినాయి, పైకైతే ఎక్కించేస్తున్నారు. చూడండి, ఇవన్నీ కూడా మనకేనండి, మన కోసం ఇవన్నీ. చూడండి, ఇంకొకటి కూడా తెచ్చారు. ఇవన్నీ అయితే పైకి ఎక్కించేసి పట్టుకుని అయితే వెళ్ళిపోతారు. అయిపోయిందండి. ఇంకా అన్నదాత సుఖీభవ అంటే, అన్నదాత అంటేనే మనకి దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవాలండి. ఎందుకంటే అన్నదాత లేనిదే మనము లేము. అన్నదాత పండిస్తేనే మనము కడుపు నిండా భోజనం అయితే చేయగలుగుతున్నాము. అదైతే అందరూ అయితే ఒక్కసారి ఆలోచించండి. వీడియో నచ్చి